ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన వారి యొక్క నిజ స్వరూపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఫెయిత్ ఈజ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. హెబ్రియన్స్ చాప్టర్ 11 వర్సెస్ 1. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, హెబ్రీయులందరికీ తెలియచేస్తున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపం అని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, విశ్వాసము పట్ల మన పెద్దలందరూ, ఎవరైతే మన పితరులైన తండ్రులైన వారందరూ కూడా విశ్వాసమును బట్టి, నిజ స్వరూపమును బట్టి వారు సాక్షులుగా నిలబడి ఉన్నారండి. ఈ రోజు మనం చదువుకుంటున్నాం అబ్రహామును, మోషే గురించి, యాకోబు, దావీదు, హేబేలు గురించి. వీరందరూ కూడా దేవుని ఎదుట శ్రేష్టమైన బలిని అర్పిస్తూ విశ్వాస విషయములోను వీరు సాక్ష్యార్థమై నిలబడి ఉన్నవారు. అయితే మనము ఎలా జీవిస్తున్నాం? విశ్వాసానుసారంగా జీవిస్తున్నామా? విశ్వాసం లేని వ్యక్తులుగా ఉంటున్నామా? చూడండి, మనము నిజముగా ఎవరైతే సరే నిజముగా దేవుని ఎడల నిజమైన విశ్వాసముతో ఉండి దేవుని యొక్క కార్యములను పొందుకొని దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మాటలను ఎవరైతే తెలుసుకొని ఉన్నవారు నిజమైన రుజువుగా సాక్షార్థమై వారు కూడా దేవుని పట్ల నిజమైన విశ్వాసులే. అయితే మోషే జీవితంలో కూడా మోషే విశ్వాసమును బట్టి దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మీద నమ్మిక ఉంచిన వాడుగాను, దేవుని కొరకు తన ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నడిచాడు. దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తం దేవుడు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, మోషేకి దేవుడు తోడున్న విధానాన్ని బట్టి, తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు సాక్షార్థంగా ఈ రోజున తెలియచేస్తున్నారండి. చూడండి, వీరందరూ కూడా దేవుని ఎడల నిరీక్షణ పొంది ఉన్నవారు. నిరీక్షణ గలవారై ఓర్పుతోనూ సహనముతోనూ దేవుని కార్యాలను చూచిన వారు. దానియేలు జీవితంలో కూడా ఎంతో గొప్ప విశ్వాసం పొందినవాడు, దేవుని భయం కలిగిన వాడు, దేవుని జ్ఞానమును పొందుకొని ఉన్న. అయితే మనము కూడా విశ్వాసంలో ఎదగాలి. దేవుని యొక్క కృపలో మనం నిలబడి ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నతను తెలుసుకున్న వారంగా నిలబడి ఉండాలండి. ఈ లోకంలో అవిశ్వాసులై జీవిస్తూ అవిశ్వాసంగానే ఉంటే గనక అది వ్యర్థమేనండి. కనుక దేవుని యొక్క విశ్వాసమును బట్టి నిరీక్షణ గల వారై మనం కూడా మన జీవితాల్లో మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఇతరులకు సాక్ష్యార్థమై నిలబడే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ దేవుడి చిన్న మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రవ్వా, మా కొరకు దేవా నీవు ఎంతో త్యాగం చేసి ఉన్నావు. ప్రవ్వా, మా యొక్క పితరుల జీవితాలలో నీవు ఎంతో అద్భుతాలను, మేలులను, ఎన్నో ఆశ్చర్య కార్యాలను వారి పట్ల జరిగించావు. వారి విశ్వాసమును బట్టి, వారి నిరీక్షణను బట్టి, వారి యొక్క ఓర్పు గల వారిని ఎంతగానో వారు సహించారు. ప్రవ్వా, నీ కొరకు మాత్రమే నిలబడి ఉన్నారు. ప్రవ్వా, అట్టి విశ్వాసం మేము కూడా పొందుకోవాలి. ప్రవ్వా, మా పితరులు ఏ రీతిగా అయితే విశ్వాసమును బట్టి వారు నీ కొరకు నిలబడి ఉన్నారు, అట్టి కృప విశ్వాసం మాకును దయచేయండి. ఎందరైతే అవిశ్వాసులే జీవిస్తున్నారో, మేమైనా కానీ ఇంకా ఎవరైనా కానీ లోకంలో ఎవరైనా కానీ ప్రభువా మమ్మలను క్షమించండి. ప్రభా, మమ్మలను మా హృదయాన్ని సరిచేయండి. ప్రభా, నేను ఎందు నిరీక్షణ గలవారై, ప్రభా ఓర్పును గలవారై, విశ్వాసం అనే దట్టిని మేము గట్టిగా పట్టుకునే కృప దయచేయండి. విశ్వాసంలో మేము ఎన్నిటికీ పడిపోకుండా స్థిరమైన విశ్వాసం మాకును మా కుటుంబ జీవితాలు నిలబెట్టండి. మా జీవితాలను ఇతరులకు మాదిరికరంగా సాక్షార్థమై నిలబెట్టమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.